జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కు అవమానం చోటు చేసుకుంది. జిల్లా కలెక్టరేట్లో నిర్వహించిన సమీక్ష సమావేశానికి సంబంధించిన ఫ్లెక్సీల్లో మంత్రి ఫోటో లేకపోవడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. వరంగల్, హనుమకొండ, భూపాలపల్లి జిల్లాలకు సంబంధించిన ఎస్సీ, ఎస్టీ సంక్షేమ వసతి గృహాలు, గురుకులాల పనితీరుపై మంత్రి అడ్లూరి లక్ష్మణ్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. అయితే ఈ కీలక సమావేశం కోసం ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో మంత్రి ఫోటోను మర్చిపోవడం జిల్లా అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనంగా మారింది. మంత్రి హాజరైన అధికారిక సమావేశంలో ఆయన ఫోటో లేకపోవడంపై పలువురు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అధికారుల పనితీరుపై ప్రశ్నలు లేవనెత్తుతూ ఈ ఘటన ఇప్పుడు రాజకీయంగా హాట్ టాపిక్ గా మారింది. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కు అవమానం చోటు చేసుకుంది. జిల్లా కలెక్టరేట్లో నిర్మించిన సమీక్ష సమావేశానికి సంబంధించిన ఫ్లెక్సీలో మంత్రి ఫోటో లేకపోవడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. వరంగల్, హనుమకొండ, భూపాలపల్లి జిల్లాలకు సంబంధించిన ఎస్సీ, ఎస్టీ సంక్షేమ వసతి గృహాలు, అలాగే గురుకులాల పనితీరుపై మంత్రి అడ్లూరి లక్ష్మణ్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. అయితే ఈ కీలక సమావేశం కోసం ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో మంత్రి ఫోటోను మర్చిపోవడం జిల్లా అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనంగా మారింది. మంత్రి హాజరైన అధికారిక సమావేశంలో ఆయన ఫోటో లేకపోవడంపై పలువురు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అధికారుల పనితీరుపై ప్రశ్నలు లేవనెత్తుతూ ఈ ఘటన ఇప్పుడు రాజకీయంగా హాట్ టాపిక్ గా మారింది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రవీంద్ర అందిస్తారు. చెప్పండి రవీంద్ర, అప్డేట్స్ ఏంటి? ఏదైతే జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఈరోజు సమీక్షా సమావేశానికి హాజరవుతున్నటువంటి మంత్రి అడ్లూరి లక్ష్మణ్ గారు హాజరవుతున్న సమాచారం మేరకు అక్కడ అన్ని కలెక్టర్ అంతా అక్కడ అన్ని ఏర్పాట్లన్నీ చేశారు. మొత్తానికి కూడా ఏదైతే ప్రోటోకాల్ అంటే బ్యానర్ ప్రకారంగా బ్యానర్లో ప్రోటోకాల్ కట్టుకునే విధంగా ఆ ఫ్లెక్సీ బ్యాక్ సైడ్ స్టేజ్కి బ్యాక్ సైడ్ కట్టే విధంగా కానీ బయట కట్టే విధంగా కానీ చూసినట్లయితే అడ్లూరి గారి ఫోటో లేకపోవడం చాలా ఇబ్బందికరమైనటువంటి అంశంగా భావించారు. ఎవరైతే ఎస్సీ, ఎస్టీలు కానీ సమావేశానికి వచ్చే వాళ్ళు కానీ తర్వాత అక్కడ ఉన్నటువంటి వెల్కమ్ చెప్పే కాంగ్రెస్ నేతలు కూడా నిరసన తెలియపరచడం జరిగింది. అంటే నేత రావటం సమీక్షా సమావేశానికి అధ్యక్షత వహించేది అడ్లూరి లక్ష్మణే కాబట్టి అడ్లూరి లక్ష్మణ్ ఎవరైతే వస్తున్నారో ఆయన ఫోటో విస్మరించడం అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనం ఇదంతా అని చెప్పేసి కూడా అక్కడి ఎస్సీ, ఎస్టీలు కానీ కాంగ్రెస్ నాయకులు కానీ కూడా వాళ్ళ యొక్క నిరసన వ్యక్తం చేశారు. మొత్తాన్ని చూసినట్లయితే ప్రోటోకాల్ పాటించాల్సింది. ఇప్పుడు ఎలాగైతే సీఎం ఫోటో డిప్యూటీ సీఎం వేశారో ఇంకో అంటే జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి కూడా ఆయన ప్రోటోకాల్ ప్రకారం ఆయన ఫోటో కూడా వేయాలి. అంటే సమీక్షా సమావేశానికి రాకపోయినప్పటికీ కూడా జిల్లా మంత్రులందరూ కూడా అక్కడ సమావేశానికి వస్తున్నా కాకపోయినా కూడా ఇన్ఛార్జ్ మంత్రులు కూడా వేయాలి. అచ్చా ఆయన వేయలేదు. తర్వాత అడ్లూరి లక్ష్మణ్ అధ్యక్షత వహించిన ఆయన నేతృత్వంలో జరగాల్సిన మీటింగ్ వస్తుంటే ఆయన ఫోటో కూడా వేయకపోవడం వల్ల అక్కడ కొంత నిరసన అయితే వ్యక్తమైంది. మొత్తానికి చూసినట్లయితే ఇది అధికారుల పూర్తి తప్పిదారుగానే భావించవచ్చు. ఎందుకంటే ప్రోటోకాల్ పాటించాల్సింది అధికారులు. కలెక్టర్ ప్రోటోకాల్ పాటించే అధికారి మరి జాయింట్ కలెక్టరా లేకుంటే ఆర్డీఓనా ఎవరా అనేది తెలియదు. కానీ మొత్తం మీద అధికారుల లోపభూయిష్ట మొత్తం మీద అది జరిగింది అనేది మాత్రం చెప్పుకోవచ్చు. వాళ్ళ యొక్క కారణ రీత్యా అక్కడ నిరసన వ్యక్తమైంది. వెంటనే అప్రమత్తమైనటువంటి అధికారులు దాన్ని సరి చేయడమా లేకుంటే ఇంకేం చేసే అవకాశం కూడా లేకుండా పోయింది. అంటే సడన్గా రావటం ఆయన మీటింగ్ వచ్చే అవకాశాలు ఉన్నందున మళ్ళీ కొట్టి ఫ్లెక్సీ కొట్టి చేసేది లేకుండా పోయింది. కానీ మొత్తం మీద మాత్రం ఇది నిరసన వ్యక్తమైంది కాంగ్రెస్ నేతల నుంచి. ఇది తప్పుగా భావించాల్సి దాన్ని రేపు పొద్దున కలెక్టర్ అని అక్కడ ఉన్నటువంటి ప్రోటోకాల్ రూల్స్ పాటించే అధికారుల మీద ఏ చర్యలు ఉంటాయి ఇది తప్పిదంగానే భావించవచ్చు. ఖచ్చితంగా అది అంటే ఇందులో ఇంకోటి ఏంటంటే దళిత నేత అవడం కూడా ఇక్కడ పెద్దగా ఆక్షేపణ నిలవచ్చింది కాంగ్రెస్ చేసినది. అంటే ఒక ఎస్సీ, ఎస్టీ లీడర్ వస్తే మీరు ఇంత నెగ్లిజెన్సా, ఇంత నిర్లక్ష్య వైఖరి అనేది కూడా అక్కడ నేతలంతా కూడా తప్పు పట్టేవారు. ఆ విధంగానే డౌన్ అని కూడా వ్యతిరేకత కూడా చేసినట్టు చేయడం జరిగింది. దానిపైన ఏమైనా చర్యలు ఉంటాయనేది మనం చూడాల్సింది. రైట్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్ రవీందర్.